ఆ ఇంకో పర్సన్కి వెబ్సైట్ పెట్టాల్సిన అవసరం ఏంటి? తెలీదు. అరుణ్కి మీకు ఇష్యూ జరుగుతున్నప్పుడే వెబ్సైట్ ఎందుకు పెట్టి ఉంటాడు? ఒకవేళ దానికి ముందు జరిగింది ఏదైనా కారణమైండొచ్చా? అలాంటిది ఏదైనా ఉందా? పర్టిక్యులర్గా నాకు తెలిసి లేదు. జరిగిన ఒకే ఒక విషయం 2 years బ్యాక్ నా ఫ్రెండ్ ప్రియా డెత్. దానికి సంబంధించిన వాడి కోసం కూడా నేనే వెతికాను. వాడికి తెలుసో లేదో తెలీదు, కానీ ఒకటి, వాడికి నేను తెలిసే ఛాన్స్ ఉంది. వాడే ఇది కూడా చేసి ఉండొచ్చా? మేబీ. ఎలా చెప్తున్నారు? ప్రియా, అరుణ్ ఒకేలా చనిపోయారు. 2 ప్లేసెస్లో ఉన్న ఒకే పర్సన్ నేను. వీటిల్లో ఒకటి నా పర్సనల్ లాస్, ఇంకొకటి కెరియర్కి బ్లాక్ మార్క్. ఇంకో కామన్ పాయింట్ ఏంటంటే 2 కేసులు కూడా సూసైడ్స్లా క్లోజ్ అయ్యాయి. ఖచ్చితంగా చెప్పగలను ఇవి 2 మర్డర్స్ అని. అండ్ ఇది నా గట్ ఫీలింగ్ మాత్రమే కాదు. సో కామన్ ఎనిమీ, మోటివేషన్ తెలీదు, బట్ why 2 years gap? Yeah, that's the $1 million question. Why 2 years gap? ఆల్రెడీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు కదా మేడం. కరెక్టే, కానీ వాళ్ళు చూసింది సూసైడ్ యాంగిల్, మనం చూసేది మర్డర్ యాంగిల్. పైకెళ్దాం. ఆ 3 days అరుణ్ ఇక్కడే ఉండుంటాడు. Was he alone? మొత్తం 4 స్టేర్ కేసులు ఉన్నాయి మేడం. ఏదో ఒక వేలో ఎస్కేప్ అయి ఉంటాడు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడే చంపడం అంత రిస్క్ ఎందుకు తీసుకుని ఉంటాడు? అది రిస్క్ కాదు. ప్లాన్ గా నన్ను ఇక్కడికి రప్పించి అరుణ్ని చంపి నా సర్వీస్ మీద బ్లాక్ మార్క్ రుద్దాడు. కూల్ గా ఎస్కేప్ అయ్యాడు. వచ్చి పోలీసులు మనల్ని కాపాడతారనుకుంటాం, కానీ ఇలాంటి సిక్ మైండెడ్ ఆఫీసర్స్ క్రిమినల్స్ కంటే డేంజరస్. ఎస్, ఐ వాజ్ రైట్. అరుణ్తో పాటు ఆ రోజు ఇక్కడ ఇంకొక పర్సన్ ఉన్నాడని నా గెస్ కరెక్టే. సి, షాడో కనపడుతోంది. కానీ ఇలాంటి సిక్ మైండెడ్ ఆఫీసర్స్ క్రిమినల్స్ కంటే డేంజరస్. కరెక్టే మేడం. ఆ షాడో పర్సన్ నిజమైనప్పుడు మనం చేస్తున్న ఇన్వెస్టిగేషన్ గురించి కూడా వాడికి తెలిసి ఉండొచ్చుగా. ఎస్, కానీ వాడు ముందుకు రాడు. ఎలా చెప్తున్నారు? నేను అరుణ్ వెంట పడుతున్నప్పుడే వాడు రియాక్ట్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ వాడు దొరకకూడదు అనుకున్నప్పుడు ఎలా ముందుకొస్తాడు? హిస్ కూల్ యాటిట్యూడ్ ఇస్ డేంజరస్. అసలు ఆ రోజు మెసేజ్ పెట్టిందే నా కోసం. I was not here by chance, by choice. His choice. కానీ వాళ్ళిద్దరూ ఎక్కడ ఎలా కనెక్ట్ అయ్యారనేదే అర్థం కావట్లేదు. అది ఇక్కడికి ఎలా వచ్చింది? చిల్ మ్యాన్.